ఒంట్లో రావా? ఇక్కడ ఎవరున్నారు? అగ్ని గంధకాలు సుడిగాలి వలె నీ మంత్ర శక్తులన్నీ చూడండి, ఎలాగా మంత్ర శక్తులు ఎలా కాలిపోతున్నాయో చూడండి. ఒంట్లో ఉన్న దురాత్మల్ని ఎలా కాల్ చేస్తుందో చూడండి. ఏం చేస్తావు? నీకేమనిపిస్తుంది ఇప్పుడు? భయమైతుందా? భయమా? నువ్వు మంత్రశక్తివా? ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ ఒంట్లో ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా సంవత్సరాలు. మరి చేతులు ఎలా బిగబెట్టిందో చూడండి, ఎలా వడిపోతుందో చూడండి. ఒంట్లో ఉండడానికి నీకు అవకాశం లేదు. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మీ వేదన చూచి ఉన్నాడు. చూడండి, ఈ స్త్రీ ఎంత వేదనతో, ఎంత దుఃఖంతో, ఎంత భారభరితమైనటువంటి హృదయంతో, ఎంత భారప్రదమైన హృదయంతో బేతల్ టవర్ చేసుకొచ్చేదో చూడండి. ఈ కుటుంబంలో ఏం జరగాలని నువ్వు కోరుకుంటున్నారమ్మా? దేవుడు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారమ్మా? ఆశపడుతున్నాం. అయితే దేవుడు మీ ఆశను చూశాడు. మీ కుటుంబంలోనికి నలుగురు దూతల్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. నలుగురు దూతలు మీ కుటుంబంలోకి వెళ్తున్నారు. వారు కార్యాలు చేయబోతున్నారు. మీ భర్త మారబోతున్నాడు. క్రమంగా బేతల్ టవర్ చర్చికి రండి. మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసుక్రీస్తు నామంలో గట్టిగా అరుస్తూ ఒంట్లో యేసయ్య వచ్చాడా? ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. రావా? ఇక్కడ ఎవరున్నారు? యేసయ్య. సైతాను నీకు యేసయ్య కనబడుతున్నాడా? యేసయ్య నా పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నువ్వెవరివి? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డకి ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు చెప్పు. చూడండి, దయ్యం సైతాను శక్తి అది. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ ఆరోగ్య సమస్య పుట్టించావు? ఏం చేస్తున్నా? మొత్తం అగ్ని గంధకాలు సుడిగాలి వలె సంచారం చేస్తున్నాయి. అగ్ని గంధకాలు సుడిగాలి వలె అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నీ మంత్ర శక్తులన్నీ చూడండి, ఎలాగా మంత్ర శక్తులు ఎలా కాలిపోతున్నాయో చూడండి. అగ్ని ఒంట్లో ఉన్న దురాత్మల్ని ఎలా కాల్ చేస్తుందో చూడండి. ఎవరు నీవు? నువ్వు చేతబడి శక్తివా? నువ్వు చేతబడి దురాత్మవా? బిడ్డ ఒంట్లో నువ్వేం చేస్తున్నావు? ఏ సమస్యలు పుట్టించా చెప్పి బిడ్డకి? ఏ సమస్యలు పుట్టించావు? ఇవన్నీ చంపేస్తావా? మరి ఏం చేస్తావు చెప్పు. నోట్లో చెప్పు. ఏం చేస్తావు? ఉండవా? ఇంకొక వారం ఉండొచ్చు కదా? ఉండవా? ఒక వారం ఉండొచ్చు కదా? ఉండవా?
ఏమనిపిస్తుంది సైతానా? ఉంటానా? నీకేమనిపిస్తుంది ఇప్పుడు? భయం అవుతుంది. భయం అవుతుందా? భయమా? సైతాన్ నీకు భయం అనిపిస్తుందా? భయం పెట్టే సైతాన్కు నీకు భయం అనిపిస్తుందా? నీకు భయం అనిపిస్తుందా? భయం అవుతుందా? ఎందుకు భయం అవుతుంది నీకు? ఏసయ్య ఉన్నాడా? ఇక నా పక్కన ఏసయ్య ఉన్నాడా? ఉన్నాడా? ఆయన ఉంటే నీకు భయమా? ఆయన అంటే నీకు భయమా? ఏసయ్య అంటే నీకు భయమా? మరి నువ్వు సైతాన్ కదా, నువ్వు దుష్టశక్తి కదా, నీకు భయం ఉండదు కదా. భయమేనా? ఏసయ్య అంటే భయమేనా? భయమేనా? మరి నువ్వు జనాలకు భయం పుట్టిస్తావు కదా, జనాలకు భయం పుట్టించే నీకు భయమా? నీకు భయం వేస్తుంది. మరి ఇన్నాళ్ళు ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తావు చెప్పు? ఈమెకు ఆరోగ్య సమస్యలు ఏం పుట్టించావు? ఏ ఆరోగ్య సమస్యలు పెట్టించావు? నొప్పులు ఏం పెట్టావు చెప్పు? ఏ నొప్పులు పెట్టావు? వెళ్ళిపోతావా? ఇంకొంచెం సేపు ఉండవా? ఇంకొన్నాళ్ళు ఉండవా? సైతానా ఉండవా? మరి ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఇన్నాళ్ళు ఉన్నావు కదా, ఇంకా ఉండవా? నీకేం తగులుతుంది? సైతాన్ వెళ్ళిపోతాంటుంది. మరి ఇప్పటిదాకా ఉన్నావు కదా, నీకేమనిపిస్తుంది? అగ్ని తగులుతుందా లేదా? ఇవన్నీ చంపడానికి వచ్చావా? నువ్వు చంపడానికి వచ్చావా? మరి ఎందుకు చంపలేకపోతున్నావు? ఎందుకు చంపలేకపోతున్నావు? ఏసై ఉన్నాడా? ఏసై ఉంటే నువ్వు చంపలేవా? మరి చర్చికి మానేస్తే చంపేస్తావా? చర్చికి మానేస్తే ఏసై ఉంటే నువ్వు చంపలేవు. నువ్వు దుష్టశక్తివి. చూడండి, ఇది ఒక మంత్రశక్తి అండి. ఈ మంత్రశక్తిని చూసి మీరు భయపడుతున్నారు, కానీ ఈ మంత్రశక్తి ఏసయ్యను చూసి భయపడుతుంది. ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు చెప్పు? గొడవలు పుట్టించావా? వీళ్ళ హస్బెండ్ వీళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ గొడవలు పుట్టించే నువ్వేనా? నువ్వే చేస్తున్నావా? ఇంకేం చేస్తున్నావు చెప్పు? మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. భార్య భర్త మధ్య కొట్లాట నువ్వేనా? మరి వాళ్ళు కొట్టుకుంటే నీకు సంతోషం ఉంటుందా? నీకు సంతోషం ఉంటుందా? నువ్వేనా గొడవ పుట్టించి? నువ్వేనా? మరి ఇంకేం చేస్తున్నావు? ఇంకా భర్తకి ఏం చేస్తున్నావు చెప్పు? ఈమె భర్తకి ఏం చేస్తున్నావు? భర్తతో వ్యభిచారం చేస్తున్నావా? నువ్వు వ్యభిచారం చేయించే వ్యభిచారపు దురాత్మవా? భర్తతో వ్యభిచారం చేయిస్తున్నావు. మరి ఇంకా 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 ఏ వ్యసనాలు పెట్టావు భర్తకి? ఏ వ్యసనాలు పెట్టావు? భార్యను వదిలేసి వ్యభిచారం చేస్తున్నావు. నువ్వేనా? నువ్వే చేస్తున్నావు. చూడండి, ఇది సైతాన్ వ్యభిచారపు దురాత్మ ఇది. ఇక వాళ్ళిద్దరిని సపరేట్ చేయాలనుకుంటున్నావా? విడాకులు ఇప్పిస్తావా? ఫ్రీగా ఇప్పిస్తావా విడాకులు? ఫ్రీగా విడాకులు ఇప్పిస్తావా? ఫ్రీగా విడాకులు ఇప్పిస్తున్నారు సైతాన్. ఎంతమందికి ఫ్రీగా విడాకులు కావాలి? ఎంతమందికి ఫ్రీగా విడాకులు కావాలండి? ఈ సైతాను ఫ్రీగా విడాకులు ఇప్పిస్తుందంట. సైతానా, ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? నువ్వు మంత్రశక్తివా? ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ ఒంట్లో ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా సంవత్సరాలు అయిందా? మరి చాలా సంవత్సరాల నుంచి మరి ఇంట్లో ఉన్నావు, ఈ ఒంట్లో ఉన్నావు, మరి ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నావు ఏంటి? మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు? ఉండవా? మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, ఉండవా? ఎందుకు? ఏసై సైతానికి ఏసై కనబడ్డాడు. మీరు ఎంతమందికి ఏసై కనబడ్డారండి? ఏసై మీకు కనబడ్డాడు. చర్చికి రాగానే సైతాన్ ఏసై ఉన్నాడని సైతాన్ చెప్తుంది. కానీ నువ్వు బరమ వీర సూర భక్తుడివి, కానీ ఎన్నడూ ఏసైని ఇంకా చూడలేదు. పరలోకంకి వెళ్ళిన తర్వాత చూద్దామని వెయిట్ చేస్తా ఉన్నావు. దయ్యాలైతే భూలోకంలోనే చర్చిలోనే ఏసైని చూస్తున్నాయి. నువ్వు ఎన్నడైనా ఏసైని చూసావా? ఎంతమంది చూసారండి ఏసైను? ప్రభా, నేను పరలోకం వచ్చిన తర్వాత చూస్తాను ప్రభా. దయ్యాలైతే ఫ్రీగా చర్చిలో ఏసైని చూస్తున్నాయి. చూసే ఈ గడగడ వణికి అవి భయపడిపోతున్నాయి. యాకోబు 2:19-20 ఏం చెప్తుందంటే, దేవుడు ఒక్కడే కానీ నువ్వు నమ్ముచున్నావు, అయితే దయ్యములు కూడా నమ్మి ఏమైతాయి? వణుకుచున్నాయి. ఈ వాక్యం సత్యమా కాదా? సత్యమో కాదో మనం పర్వతాన్ని అడుగుదాం.
ఎస్ తండ్రి, పరమ తండ్రి, మేము ప్రార్థిస్తున్నాము. ఈ దయ్యం ఉండగా ఈ వాక్యం సత్యమో కాదో నువ్వు నిరూపించాలి. యేసయ్య నువ్వు నిరూపించాలి. ఇక ఈ యాకోబు 2:19 ప్రకారం దయ్యము నమ్మి కూడా వణుకుచున్నదని ఇప్పుడు ఆ వణుకు కలిగించే అగ్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలో నువ్వు వణుకుతూ గడగడ వణుకుతూ బయటికి రావాలి. పట్టలోకి అగ్ని గంధకాలు సుడిగాలి వలే ఇప్పుడు దయ్యం గడగడ వణుకుతూ బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇక అరుస్తూ వణుకుతూ బయటకు వచ్చేస్తున్నా. యాకోబు 2:19 నిరూపించబడాలి. యేసుక్రీస్తు నామములో ఇక రా, బయటికి రా ఫాస్ట్గా. అది బయటకు వచ్చేస్తుంది. అది చేతబడి సర్పం. చేతులు పైకెత్త, అందరు చేతులు పైకెత్తండి. ఇక చేతబడి సర్పం బయటకు వచ్చేస్తున్నా. సుడిగాలి వలే అగ్ని గంధకాలు సుడిగాలి వలే అగ్ని గంధకాలు సుడిగాలి వలే ఒంట్లో సంచారం చేస్తున్నాయి. ఇకరా బయటికి రా. నోరు తెరిచి వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో చూడండి. దయ్యం వణిగిపోతుంది చూడండి. చేతులు ఎలా పట్టుకుందో చూడండి. చేతులు ఎలా బిగబెట్టిందో చూడండి. గడగడ వణిగిపోతుంది. కాళ్ళల్లో చేతుల్లో వణుకును పుట్టించే అగ్ని గంధకాలను నేను పాతాళం నుంచి రిలీజ్ చేస్తున్నాను. యాకోబు 2:19 నెరవేర్చబడాలి. యాకోబు 2:19 చూడండి. ఎలా చేతబడి శక్తులు భయపడి వణుకుతున్నాయో చూడండి. పాతాళం అంటుంది. యాకోబు 2:19 నేను నెరవేరుస్తానని పాతాళం పరిగెత్తుకుంటా వస్తుంది. ఒంట్లో ఉన్న దయ్యాలకి వణుకుతున్నాయి చూడండి. ఎలా వణికిపోతుందో చూడండి. వాళ్ళంతా కూడా షేక్ అయిపోతుంది. వాళ్ళంతా కూడా షేక్ అవుతుంది. కరెంటు పవర్ ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఇక ఈ బిడ్డ వంటలో నువ్వు ఉండలేవో వణుకుతున్నా. గడగడ వణికిపోతున్నా. చూడండి ఎలా వణికిపోతుందో చూడండి. ఎలా వణికిపోతుందో చూడండి. ఏమనిపిస్తుంది సైతాన్ నీకు? చెప్పు యేసయ్యతో చెప్పు. యేసయ్యా తప్పైంది. యేసయ్యా నేను ఇక రాను, ఇక వెళ్ళిపోతున్నాను. నువ్వంటే నాకు భయం. నేను వెళ్ళిపోతున్నా. అలాగే ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నా. చూడండి. దయ్యం నమ్మి వణుకొచ్చు బయటకు వచ్చేస్తుంది. యేసయ్య అంటే మంత్రగాలకు భయం. యేసయ్య అంటే చేతశక్తులకు భయం. ఆయన చండ శాసనుడు, ఆయన సింహాసనం కూర్చున్నటువంటి దేవుడు, ఆయన అగ్ని కురిపించే దేవుడు. ఒంట్లో ఉన్న దురాత్మ శక్తులు ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇక అలాగే వెళ్ళిపోతున్నా. ఇక ఈ ఒంట్లో ఉండొద్దు, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. అలాగే ఫాస్ట్ గా చూడండి. ఎలా ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తుందో చూడండి. ఫాస్ట్ గా అలాగే వణికిపోతుంది. ఇక ఈ ఒంట్లో ఉండడానికి అవకాశం లేదు. ఇక ఒంట్లో ఉండడానికి నీకు అవకాశం లేదు. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఈ కుటుంబంలో నీ క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయం చేస్తున్నాను. లయం. నీ క్రియలు లయమైపోతున్నాయి. అలాగే ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తున్నావు. ఇక వెళ్ళిపో. దండాలు పెట్టి యేసయ్యకు దండాలు పెట్టి వెళ్ళిపో. దండాలు పెట్టి వెళ్ళిపోతున్నావు. చూడండి. దండాలు పెట్టి వెళ్ళిపోతుంది చూడండి. గట్టిగా అలాగే గట్టిగా చప్పట్లు కొట్టి
గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు. ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహించి ఎస్ అమ్మ లేపండి. ఒకసారి లేవండి అమ్మా. లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్ ఒంట్లో ఉన్న ప్రతి బలహీనత నీరసం విడిచేసి వెళ్ళిపోతుంది. మనం సేవించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. ఆశ్చర్యమైన కార్యాలు ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. లేవండి. ఎస్ ఇక బేతల్ డబల్ చర్చిలో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. జిఎంఓస్ పక్కన ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య ఉన్నాడు. ఇక యేసయ్య ఉన్నాడు కాబట్టి ఇక నీకు అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుంది, విడుదల కలుగుతుంది. ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ నడుస్తుండగా ఎస్ మీ ఇంట్లో విడుదల జరుగుతుంది. నడుస్తుండగా మీ భర్తలో ఎస్ కార్యం జరుగుతుంది. నడుస్తుండగా మీ చుట్టూ ఉన్న సంఖ్యలన్నీ కూడా తెగిపోతున్నాయి. యేసుక్రీస్తు నామంలో ఏవైతే సంఖ్యలు ఉన్నాయో అవి తెగిపోతున్నాయి. మళ్ళీ రండమ్మా, మళ్ళీ ఇటువైపు రండి. తెగిపోతున్నాయి. మీ భర్తను పరిశుద్ధాత్మ దేవుడు మార్చబోతున్నాడు. వ్యభిచారపు ఆత్మ మీ హస్బెండ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దర్శిస్తున్నాడు. చూడండి అభిషేకం బిడ్డను ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఓ అభిషేకం టచ్ చేస్తుండగా ఎలా ఏడుస్తుందో చూడండి. దేవుడు మీ కన్నీరు చూచి ఉన్నాడు. దేవుడు మీ వేదన ఎస్ చూచి ఉన్నాడు. దేవుడు ఆయన మీ కన్నీరు చూచి మీ కుటుంబాన్ని ఆయన సందర్శించే దేవుడు. చూడండి ఈ స్త్రీ ఎంత వేదనతో, ఎంత దుఃఖంతో, ఎంత భారభరితమైనటువంటి హృదయంతో, ఎంత భారప్రదమైన హృదయంతో బేతల్ టవర్ చేసుకొచ్చేదో చూడండి. దేవుడు ఈ బిడ్డను ఎస్ దర్శిస్తున్నాడు. ఎస్ మీ కుటుంబానికి విడుదల వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నీ భర్తను మార్చదని పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ సెలవిస్తున్నాడు. అమ్మా ఏం జరగాలని కోరుకుంటున్నావమ్మా? ఏం జరగాలని కోరుకుంటున్నావమ్మా? దేవుడు నీ కుటుంబంలో ఏం చేయాలని కోరుకుంటున్నావు? చూడండి ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో, ఎంతో కన్నీటితో ఈ బేతల్ టవర్ చర్చ్కి, సికింద్రాబాద్ బాలనగరంలో బేతల్ టవర్ చర్చ్కి, ఈ చిలికల్ బిల్డింగ్లో జరిగే బేతల్ టవర్ చర్చ్కి ఈ బిడ్డ వచ్చింది. దేవుడు ఆ వేదన చూచి ఉన్నాడు. మీ కుటుంబంలో ఏం జరగాలని కోరుకుంటున్నారమ్మా? దేవుడు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారమ్మా? ఎవరిని మార్చాలని మీరు కోరుకుంటున్నారు? నా భర్తను దేవుని రక్షణలోనికి నడిపించాలని ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారు. మంత్రి శక్తుల నుండి విడుదల చేసి మా కుటుంబాన్ని దేవుని సన్నిధికి, కుటుంబం అంతా నడిపించాలని ఆశపడుతున్నాం. అయితే దేవుడు మీ ఆశను చూశాడు. ఎస్ మీ కుటుంబంలోనికి ఎస్ 4 దూతల్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. 4 దూతలు మీ కుటుంబంలోకి వెళ్తున్నారు. వారు కార్యాలు చేయబోతున్నారు. మీ భర్త మారబోతున్నాడు. ఎస్ క్రమంగా బేతల్ టవర్ చర్చ్కి రండి. ఎస్ మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి,